ఎవరైతే దేవుని ప్రేమ తెలుసుకున్నవారు, ఎవరైతే దేవునికి ఇష్టంగా జీవిస్తున్నవారు, లోకానుసారంలో నుండి ఆత్మానుసారమైన జీవితంలోనికి వచ్చిన వారు ఎవరైతే బలవంతులుగా ఉన్నారో, బలహీనులను తృణీకరించక ఏం చేయాలంట, వారి దౌర్బల్యమును భరించడానికి మనం ఏమై ఉన్నాము, బద్ధులమై ఉన్నాం. మనం బలవంతులుగా మారాం. ప్రార్థనలు నీవు బలవంతుడుగా మారావు. నీవు ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఆ బలహీనమైన వారిని ఖచ్చితముగా బలపరిచేవారుగా నువ్వు ఉండాలా. ఒకవేళ నీవు లోకానుసారమైన బలహీనతలను జయించి బయటకు వచ్చావు, అయితే నూతనముగా వచ్చిన వారిలో ఏవైనా లోకానుసారమైన బలహీనతలు ఉన్నట్టయితే నువ్వేం చేయాలి? తప్పకుండా ఇదిగో ఇలాంటి బలహీనతల గురి కాకు, ఇదిగో ఈ బలహీనత కోసం ఇలా ప్రార్థించు. కొన్నిసార్లు అనుమానం వచ్చేస్తుంది నీలో, కొన్నిసార్లు దేవునికి దగ్గరగా ఉంటున్నావు, కొన్నిసార్లు దేవునికి దూరంగా ఉంటున్నావు. అలా కాదు, ధైర్యముగా దేవుని యొద్దకు రా అని మనం ఏం చేయాలంట, నువ్వు బలవంతుడు అయినట్లయితే బలహీనులను బలపరిచే వారుగా ఉందువుగాక.